అందరికీ నమస్కారం. నేను విజయ్ చంద్ర. మనం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల గురించి మొదటి భాగం, రెండో భాగం చేసుకున్నాం. ఇప్పుడు మూడో భాగంలో వేరుశెనగ, నువ్వులు మరియు కుసుమ పంట యొక్క యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుంటాం. అలాగే వాటికి వచ్చేటువంటి ఆదాయం, ఖర్చు వివరాలు కూడా ఈ యొక్క పార్ట్లో మనం చర్చించుకోబోతున్నాం. వేరుశెనగ. వేరుశెనగ విత్తే సమయం సెప్టెంబర్ నుంచి నవంబర్ 15 వరకు. అదేవిధంగా ఇసుకతో కూడిన గరప నేలలు, నీరు ఇంకే ఎర్రచలకా నేలలు ఈ పైరు సాగుకు అనుకూలంగా ఉంటాయి. వేరుశెనగలో 2 రకాల విత్తనాలు ఉంటాయి. ఒకటి స్పానిష్ గుత్తి రకము, దీనిలో కాయలు గుత్తులుగా ఉంటాయి. రెండవది వర్జీనియా రకాలు, దీనిలో కాయలు పెద్దవిగా ఉంటాయి. వేరుశెనగ సాగుకు అనువైన రకాలు: కదిరి 6, పంటకాలం 100 నుంచి 110 రోజులు, ఎకరానికి దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్ళు. ఇది చిన్న గుత్తి రకము. కదిరి 9, పంటకాలం 110 నుంచి 120 రోజులు, ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని, ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. కదిరి హరితాంధ్ర, పంటకాలం 100 రోజులు, దిగుబడి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లు, నీటి ఎద్దడిని, ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. ధరణి 100 నుంచి 105 రోజుల పంటకాలము, ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. టీఏజీ 24, పంటకాలం 95 నుంచి 100 రోజులు, ఎకరానికి దిగుబడి 10 నుంచి 12 క్వింటాళ్లు, యాసంగికి అనువైన. కదిరి 18, 12, పంటకాలం 112 రోజులు, ఎకరానికి దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్లు, అధిక దిగుబడినిచ్చే రకం. జేఎల్ 24, పంటకాలం 105 నుంచి 110 రోజులు, ఎకరానికి 10 నుంచి 11 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. పెద్ద గింజ రకము. కదిరి 7, కదిరి 8, పంటకాలం 120 నుంచి 130 రోజులు, ఎకరానికి దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్లు. ప్రత్యేకతలు: పెద్ద గుత్తి రకం. విత్తన మోతాదు: స్పానిష్ గుత్తి రకాలు. కాయలైతే ఎకరానికి 120 కిలోలు, గింజలైతే 80 కిలోలు వాడుకోవాలి. అదేవిధంగా వర్జీనియా రకాలకైతే కనుక కాయలు 85 కిలోలు, గింజలైతే 60 కిలోలు ఎకరానికి మోతాదులో వాడుకోవాలి. విత్తే దూరము వరుసకి మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. విత్తన శుద్ధి: 1 కేజీ విత్తనానికి థైరామ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు, లేదా కార్బండిజం లేదా విటావాక్స్ పవర్ అయితే కనుక 1.5 గ్రాముల చొప్పున విత్తనానికి పట్టించుకొని విత్తుకోవాలి. ఆయా ప్రాంతాల్లో ఎండు తెగులు సమస్య ఉన్నట్లయితే ట్రైకోడెర్మా విరిడి 8 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని ఆ మోతాదులో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. నత్రజని స్థిరీకరణ కొరకు రైజోబియం 200 గ్రాములు తీసుకొని 300 మిల్లీలీటర్ల నీటిలో 10% బెల్లం మిశ్రమంలో కలిపి 8 కిలోల విత్తనాలకు కలిపి పట్టించి విత్తుకోవాలి. వేరుశెనగలో ఎకరానికి వేసుకోవాల్సిన ఎరువుల మోతాదు: ముందుగా దుక్కిలో 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును వాడుకోవాలి. అదేవిధంగా విత్తేటప్పుడు 18 కిలోల యూరియా, సూపర్ ఫాస్ఫేట్ 100 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 33 కిలోలు విత్తేటప్పుడు 1 ఎకరానికి వేసుకోవాలి. ఖచ్చితంగా జిప్సం వాడకం అనేది చేయాలి. 200 కిలోల జిప్సంను పూత పూర్తయి ఓడలు దిగే సమయంలో ఖచ్చితంగా వేసుకోవాలి. దీనివల్ల గింజ బరువు పెరగటంతో పాటుగా నూనె శాతం కూడా మంచిగా వృద్ధి అవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ట్రైకోడెర్మా విరిడి 2 కిలోలు తీసుకొని 100 కిలోల పశువుల ఎరువులో కలిపి 10 రోజులు మాగబెట్టి ఆఖరి దుక్కిలో వేసుకోవటం ద్వారా మనం నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను ముందుగానే అరికట్టవచ్చు.
నీటి యాజమాన్యం. వేరుశనగ పైరుకు 450 నుంచి 600 మిల్లీమీటర్ల నీరు అవసరం. పైరు ఓడలు దిగే దశ నుంచి కాయలు ఊరే వరకు, అంటే 40-45 రోజుల నుండి 85-90 రోజుల వరకు నీటి తడులు క్రమం తప్పకుండా ఇవ్వాలి. కలుపు యాజమాన్యం. మొలకెత్తక ముందు అలాక్లోర్ 50% మందును 1.5 నుంచి 2 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల్లోపు పిచికారీ చేయాలి. మొలకెత్తిన 20 రోజులకు ఇమాజితాపిర్ 10% మందును 300 మిల్లీలీటర్ల మోతాదు తీసుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట కోత. 75% కాయలు పక్వానికి వచ్చినప్పుడు కోయాలి. ఈ పైరు సాగులో ముఖ్య సూచనలు: నేలను మెత్తగా దున్నుకోవాలి, మొలక శాతం బాగా ఉండేలా చూసుకోవాలి, మొక్కల సాంద్రత సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. సస్యరక్షణ. వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. శనగ పచ్చ పురుగు ఆశించే ప్రాంతాల్లో పైరు వేసుకునే ముందుగానే వేసవిలో లోతు దుక్కులు చేయాలి. పురుగు ఆశించిన తరువాత క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసఫేట్ 1.5 గ్రాములు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాముల మందును 1 లీటర్ నీటిలో కలుపుకొని 200 లీటర్ల నీటిని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తామర పురుగులు, పచ్చదీప పురుగులు ఆశించినట్లయితే మోనోక్రోటోఫాస్ 300 మిల్లీలీటర్లతో పాటుగా వేప నూనె 1 లీటరు, సబ్బు పొడి 1 కిలో మిశ్రమాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. సస్యరక్షణలో తిక్క ఆకుమచ్చ తెగులు ఆశించే ప్రాంతాల్లో ముందుగానే నివారణ కొరకు 1 గ్రాము టెబ్యూకొనజోల్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు ఆశించిన తరువాత నివారణ కొరకు క్లోరోథాలోనిల్ 400 గ్రాములు లేదా టెబ్యూకొనజోల్ 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వేరుకుళ్ళు తెగులు ఆశించినట్లయితే నివారణ కొరకు 1 గ్రాము కార్బండిజం లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. వేరుశనగ సాగులో సుమారుగా 1 ఎకరానికి అయ్యే సాగు ఖర్చు, ఆదాయ వివరాలు. సరాసరి దిగుబడి ఎకరానికి 8 క్వింటాళ్ళు. మార్కెట్ ధర 1 క్వింటాల్కి 5,600 రూపాయలు. 1 ఎకరానికి అయ్యే సాగు ఖర్చు సరాసరి 25,000 రూపాయలు. నికర ఆదాయము 1 ఎకరానికి 19,000 రూపాయలు. 1 రూపాయి ఖర్చు పెట్టినట్లయితే స్థూల రాబడి 1.76 అంటే ₹1.76 ఆదాయాన్ని పొందవచ్చు. నువ్వులు. నువ్వులు విత్తే సమయం జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు. అనుకూలమైన నేలలు, తేలికపాటి నేలలు, మురుగునీటి సౌకర్యం ఉన్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. అనుకూలమైన రకాలు: శ్వేత పంటకాలం 85 నుంచి 90 రోజులు, ఎకరానికి సరాసరి దిగుబడి 2.5 క్వింటాళ్ళ నుంచి 4.5 క్వింటాళ్ళు, కాండం కుళ్ళు తెగులను తట్టుకుంటుంది. హిమ జేసిఎస్ 9426 పంటకాలం 80 నుంచి 85 రోజులు, సరాసరి దిగుబడి 4 నుంచి 4.5 క్వింటాళ్ళు, వెర్రి తెగులను తట్టుకుంటుంది. చందన పంటకాలం 80 నుంచి 85 రోజులు, ఎకరానికి 4.8 క్వింటాల దిగుబడినిస్తుంది, వెర్రి తెగులను తట్టుకుంటుంది. రాజేశ్వరి పంటకాలము 85 నుంచి 90 రోజులు, ఎకరానికి 3 క్వింటాల దిగుబడినిస్తుంది, కాండం కుళ్ళు బూడిద తెగులను తట్టుకుంటుంది. యలమంచలి 66 లేదా శారద పంటకాలం 75 నుంచి 80 రోజులు, 3.5 క్వింటాల దిగుబడినిస్తుంది, ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. ఎరువులు. ముందుగా దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువును వాడుకోవాలి. ఖరీఫ్ పైరుకు దుక్కిలోనే 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరము, అలాగే 8 కిలోల పొటాష్ వాడుకోవాలి.
అదేవిధంగా విత్తిన తర్వాత 30 రోజులకు 18 కిలోల యూరియాను వేసుకోవాలి. వేసవి పంటగా సాగు చేసినట్లయితే ఎకరానికి అదనంగా 15 నుంచి 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం. విత్తిన వెంటనే పలుచని తడి ఇవ్వాలి. పూత కాయ అభివృద్ధి చెందే దశలో మరియు గింజ కట్టే దశల్లో తడులు ఇవ్వాలి. ఎక్కువ నీరు అందచేయకూడదు. కలుపు యాజమాన్యం. మొక్కలు మొలిచిన 15 నుంచి 20 రోజులకు అదనంగా ఉండే కలుపు మొక్కలను తీసివేయాలి. 30 నుంచి 35 రోజులప్పుడు అంతరకృషి చేసుకోవాలి. పంట కోత. 75% కాయలు లేత పసుపు రంగుకు వచ్చినప్పుడు పంటను కోసుకోవాలి. ఆకులు పసుపు రంగుకు మారి రాలటం ప్రారంభమైనప్పుడు పంటను కోయాలి. సస్యరక్షణ. పేనుబంక. ముందుగానే 1 కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. పైరు వేసిన తర్వాత పేనుబంక ఆశించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లేదా ఎస్ఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగులు, పచ్చదీప పురుగులు ఆశించినట్లయితే మోనోక్రోటోఫాస్ మందును 1.6 ml లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వేరుకుళ్ళు లేదా కాండం కుళ్ళు నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ లేదా కార్బండిజంతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆశించిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణ కొరకు ముందుగానే 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజంతో కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. తెగులు ఆశించిన తర్వాత కార్బండిజం మందును 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వెర్రి తెగులు ఆశించినట్లయితే మీథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వుల సాగులో 1 ఎకరానికి సుమారుగా అయ్యే సాగు ఖర్చు, ఆదాయ వివరాలు. సగటు దిగుబడి 1 ఎకరానికి 2.5 క్వింటాళ్లు. 1 క్వింటాల్కి మార్కెట్ ధర సుమారుగా 7,800 రూపాయలు. 1 ఎకరానికి అయ్యే సాగు ఖర్చు సుమారు 12,200 రూపాయలు. నికర ఆదాయం 7,300 రూపాయలు. సాగు ఖర్చు స్థూల రాబడి నిష్పత్తి. 1 రూపాయి సాగు ఖర్చుకు ₹59 ఆదాయాన్ని పొందవచ్చు. కుసుమ పైరు విత్తే సమయం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు. నీరు నిలవని, బరువైన, తేమను నిలుపుకునే నల్లరేగడి నేలలు, ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. కుసుమలో రకాలు. TSF 1 పంటకాలం 125 నుంచి 130 రోజులు. ఎకరానికి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. ఎండు తెగులు, పేనుబంకను తట్టుకుంటుంది. మంజీరా పంటకాలం 115 నుంచి 120 రోజులు. ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. 27 నుంచి 30% నూనెను కలిగి ఉంటుంది. TSF 764 పంటకాలం 125 నుంచి 130 రోజులు. నీటి ఆధారంగా సాగు చేసినట్లయితే ఎకరానికి 9 క్వింటాళ్లు, వర్షాధారంగా సాగు చేసినట్లయితే 6 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ముళ్ళు ఉండవు. నారి 6 పంటకాలం 126 రోజులు. ఎకరానికి 10 నుంచి 11 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ముళ్ళు ఉండవు. సాగర ముత్యాలు APRR 3 పంటకాలం 115 నుంచి 125 రోజులు. ఎకరానికి 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. తుప్పు తెగులను తట్టుకుంటుంది. విత్తన మోతాదు. పూర్తి పంటగా సాగు చేసినట్లయితే ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. అంతర పంటగా సాగు చేసినట్లయితే ఎకరానికి 1.5 కిలోల విత్తనాన్ని వాడుకోవాలి. విత్తే దూరం. మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు, వరుసకి మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్లుగా విత్తుకోవాలి. విత్తన శుద్ధి.
1 కిలో విత్తనానికి ఎకరానికి వాడవలసిన ఎరువుల మోతాదు: దుక్కిలో ముందుగా 2 టన్నుల పశువుల ఎరువును తప్పనిసరిగా వాడుకోవాలి. అదేవిధంగా రసాయన ఎరువుల విషయానికి వస్తే 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం ఎరువుని దుక్కిలోనే వేసుకోవాలి. నీటి యాజమాన్యం: కుసుమ పైరుకి కాండం సాగే దశ అనగా 30 నుంచి 35 రోజులు, పూత దశ అంటే 65 నుంచి 75 రోజులు కీలకమైన దశలు. ఈ దశల్లో తడులు ఇస్తే పంట దిగుబడిలో 40 నుంచి 60% పెరిగే అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యం: విత్తిన 20 నుంచి 35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 రోజులకు మరియు 45 నుంచి 50 రోజులకు దంతులను తోలి అంతర్కృషి చేయాలి. పంట కోత: పంట రకాన్ని బట్టి 115 నుంచి 135 రోజులకు కోతకు వస్తుంది. ఉదయం వేళల్లో గింజ రావటం తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు పంట కోతను ఉదయం వేళల్లో చేపట్టాలి. సస్యరక్షణ: పేనుబంక నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే ఈగ నివారణకు డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశించినట్లయితే మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. కుసుమ సాగులో సాగు ఖర్చు, ఆదాయ వివరాలు: 1 ఎకరానికి సుమారుగా వచ్చే దిగుబడి 3.6 క్వింటాళ్ళు. 1 క్వింటాల్కి మార్కెట్ ధర సుమారుగా 4,600 రూపాయలు. 1 ఎకరానికి అయ్యే సాగు ఖర్చు సుమారుగా 13,000 రూపాయలు. 1 ఎకరానికి వచ్చే నికర ఆదాయము 3,560 రూపాయలు. సాగు ఖర్చు స్థూల రాబడి నిష్పత్తి చూసుకున్నట్లయితే ₹1 సాగు ఖర్చుకు ₹27 ఆదాయాన్ని పొందవచ్చు.